కూరగాయలు చదురుదామంటే కరెంట్ లేదు ఫ్రెండ్స్. ఇక మేము వచ్చే టైంకే కరెంట్ పోయింది అనమాట. అంతకుముందుగా ఎప్పుడు పోయిందో తెలియదు కానీ కరెంట్ అయితే పోయింది. ఇక కూరగాయలు అయితే ఆన్నే పెట్టిన. మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇక ఇంట్లో పని అయితే చేయాలి. ఇంకా వీడియో అయితే ఎలా అవుతుంది ఏంటిది ఈరోజు అటే టైం కేటాయించినాం కదా, ఎట్లా ఏంది అనేది టెన్షన్ పడ్డా ఫ్రెండ్స్ నేను బాగా. అయితే మళ్ళీ అనిపించింది కదా, ఏదో ఒకటి ఏదైనా పర్లేదు, మన ఈరోజు ఏం జరిగింది ఏంటిది అనేది వాళ్ళకి బ్లాగ్ రూపంలో అయితే వివరించితే బాగుంటుంది కదా అనేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక ఇప్పుడైతే కూరగాయలు చదువు అంటే ఆడేమో మొత్తం చీకటి చీకటి ఉంది ఫ్రెండ్స్. మాకు కిచెన్ ఉన్నదే గిత్తత్త కదా, మరీ ఎక్కువ పెద్దగా కూడా ఉండదు. అలా నలుగురు అసలు ఇద్దరు ముగ్గురు పోతేనే మెసలడానికి రాదు, అంత చిన్నగా ఉన్నది. మా ఆయనని అప్పుడే నేను ఏమన్నా అంటే కిచెన్ కట్టేటప్పుడే అన్నా కదా, కొంచెం లెంత్ ఇటు పెంచితే కిచెన్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా అనేసి అన్నా. కానీ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే, ఇగో ఇక్కడ మొత్తం ఉంది కదా, ఆ మొత్తం అక్కడ వచ్చింది కాబట్టి కిచెన్ కొంచెం అవతలికి జరిగిందనమాట. ఆ మొత్తం అక్కడ రాకుండా కొంచెం ఇసుంటి వచ్చినట్టయితే కిచెన్ ఇటు కొద్దిగా ముందుకు జరుగుతుంది. అట్లా ఇబ్బంది ఉన్నది కొంచెం, ఎట్లయినా కొంచెం ఇరుకు ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత సింకు అవి ఇవి రెడీ చేసినప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట. అవన్నీ వస్తే మాత్రం ఇంకా అవన్నీ ఎప్పుడైతే ఏమో ఫ్రెండ్స్, అదే చూడాలి, తెలియట్లేదు ఎన్ని రోజులు పడుతుందో ఈ పని కంప్లీట్ అవ్వడానికి. ఇప్పటి వరకు అయితే ఇట్లా ఏదో అలా చేసుకొని అయితే ఇట్లా ఉంటున్నాం, కానీ ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. అదంతా చేయడానికి అయితే బొచ్చే టైం పడుతుంది. ఇంకా ఎట్లా కంప్లీట్ అయిద్దో. కానీ మా ఆయన అంటుండు కదా ముందు రేకులు వేద్దాం అనేసి అంటుండు. ఇప్పుడైతే వద్దంటున్నా, ఎందుకంటే ఫ్రెండ్స్ బాత్రూమ్ కొరకు కొంచెం అప్పు అయితే చేసినాం అనమాట. ఆ అప్పు తీరడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అది తీరినాక అప్పుడు ముందు రేకులు అయితే వేద్దాంలే. అన్నీ ఒకటేసారి ఉండాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మాకు డోక్రాలు కూడా ఉన్నాయి, అవి ఇవి అన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకని డోక్రాలు ఇంకొక 6-7 నెలలు అయితే డోక్రా ఒకటి పూడుతుంది, ఇంకొకటి అయితే చాలా టైం పడుతుందిలే బూడడానికి. కానీ ఒకటైతే బూడుతుంది. అది బూడిన తర్వాతకి మళ్ళీ అందులో లోన్ ఇస్తారు కదా, లోన్ ఇచ్చినప్పుడు ఎంతో అంత అమౌంట్ తోటి ముందు రేకులు వేయచ్చు. ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాము, ఇంకా 4 రోజులు ఇబ్బంది పడితే పోయేదేముంది, ఏం కాదులే. ఎట్నో ఈ వర్షాకాలం మెల్ల తీసుకుంటే అయిపోతుంది. అంటే వర్షానికి అంత బురద ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇబ్బంది పడుతున్నా నేను అనేసి, బట్టలకు కూడా ఇబ్బంది పడుతున్నా అనేసి అంటుండు. కానీ ఏం కాదులే, ఈ 4 రోజులు ఎట్లా ఎలా తీసుకుంటా నేను అనేసి అన్న ఫ్రెండ్స్. ఇక సర్లే మన ఇష్టం, ఇప్పుడైతే వద్దంటున్నావుగా మరి సరే బూడని, ఇవన్నీ అయితే కొంచెం అప్పులు అది ఇది బూడినాకనే రేకులేద్దాంలే అనేసి మళ్ళీ అన్నాడు. ఇక అందుకే బాత్రూమ్ కొరకు తీసుకునే కొంచెం అప్పు అయితే ఉన్నది, అవి బూడడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. అట్లా అదనమాట ఫ్రెండ్స్. ఇక కొన్ని ముచ్చట్లు బోలేలు ఉన్నాయి మీతో చెప్పుకోవాలి, కానీ అవన్నీ చెప్పుకోవాలంటే ఎన్ని బ్లాగ్స్ అయితే తెలియదు. కానీ ఇక ఒక్కదాన్ని అయితే చెప్పలేను కదా, మా ఆయన నేను ఇద్దరం కలిసి చెప్తేనే బాగుంటుందా. కొన్ని ముచ్చట్లు అవి ఇవి ఉంటాయి కదా. ఇక మీరు కూడా అడిగారు అంటే అసలు ఇక్కడే ఉంటే బాగుండు, హైదరాబాద్ వెళ్ళుడు కొంతమందికి ఇష్టం లేదు కదా, కామెంట్ చేయండి దీనికైతే. హైదరాబాద్ పోడు, మేము పోడు హైదరాబాద్కి, ఇక్కడ వదిలిపెట్టి ఇష్టం లేదు చాలామందికి. అప్పుడు కామెంట్లు పెట్టారు ఇంటికాడ ఉంటే బాగుంటుంది అనేసి. కానీ ఇక తప్పలేదు, నేను చూద్దాం, ఒక 6 నెలలు చూద్దాం, పిల్లల స్కూల్ స్టార్టింగ్ వరకు చూద్దాం అన్నట్టుగా నేను పోయినా. తర్వాతకి ఇక మా ఆయనకు కూడా అర్థమైంది అక్కడ వ్యవహారం అంతా, హైదరాబాద్ వ్యవహారం అంతా అర్థమైంది కాబట్టి అక్కడ మనం బ్రతకలేము, మన వల్ల కాదనేసి మళ్ళీ ఇల్లు పడ్డదాకా వచ్చేసినాం. పల్లెటూరు కన్నతల్లి అంటారు కదా, అలాగే అనమాట. అది ఎంతైనా కానీ అప్పులు ఎన్నైనా ఉన్నాని వెనకాల, కానీ అవన్నీ గుర్తురావు. ఇంట్లో ప్రశాంత పచ్చదనం ఏమంటారు కదా, ప్రశాంతమైన వాతావరణం, అవన్నీ వాటి ముందు అప్పులు చిల్లిగవ్వతో సమానం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏనాటికైనా అప్పులు తీర్చుకోగలం అన్న నమ్మకం మనకు ఉంటే మనం ఉండగలం. కానీ అప్పులు మైండ్లో పెట్టుకొని జీవితాన్ని అయితే ముందుకు తీసుకోలేం కదా. అందుకని నా ఆలోచన అది. అందుకని ఇక మా ఆయన నేను ఆలోచించుకొని అదే ఆటో మీదేనా అని అడుగుతున్నారు కదా, ఆటో మాదే అనమాట. అదే ఆటోలో అయితే సామాన్ అంతా చదురుకొని వచ్చేసినాం. నాకు ఏంటంటే అప్పటికి డౌట్ వచ్చింది, అలా ఉండలే మన వల్ల కాదు, సరే చూద్దాం, ఒక 6 నెలలు చూసిన తర్వాతకి అంతకు ఉందాం అనుకుంటే ఇంకేమైనా తీసుకుపోదాం ఇక్కడ నుంచి, లేకపోతే అవసరం లేదు అనేసి నేను మామూలుగా వండుకునే వాటికి మాత్రమే తీసుకుపోయినా. మీరు కూడా చూసిరు కదా అక్కడ వ్లాగ్స్, సెల్ఫ్లో అయినా నేను అవి వేని తీసుకుపోయినది అనేది. ఏంటంటే ఒక బస్తా మాత్రమే తీసుకుపోయినా నేను, ఒక బోళ్ళ బస్తా.
ఇప్పుడు ఇక్కడ ఎన్నైతే బోర్లు ఇచ్చినో అక్కడ అన్నీ ఉన్నాయి అనమాట. ఎందుకంటే నా బోర్లు ఇంకా లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని బోర్లేలే. అవి అన్ని సబ్జెక్టులు అయ్యేసరికి చాలా టైం పడుతుంది, సెల్ఫ్లు అన్నీ అవన్నీ అయినాక అప్పుడు నా బోర్లన్నీ అయితే తీస్తా బయటికి. అప్పటిదాకా అయితే తీయను, పైన ఉన్నాయన్నమాట బెడ్రూమ్లో, చూసిరు కదా అదనమాట. అందుకని ఇక అప్పుడైతే అలా జరిగిపోయింది హైదరాబాద్ ముచ్చట్లు. అదే అడిగారు ఆటో మీదేనా అని. మాదే ఆటో, కార్ అయితే లేదు, కార్ తీసేసినాము. అది అస్సలు కలిసి రాలేదు ఫ్రెండ్స్. ఇక అంతా మా ఆయన అన్నాడు కదా, బెడ్స్ కొట్టింది వ్యవహారం అంతా ఆగం ఆగం అయిపోయింది, అలా కల్లోలం అయిపోయింది అనేసి. అదనమాట మ్యాటర్. ఓకేనా, కొన్ని ముచ్చట్లు ఉంటాయి చెప్పుకోవడానికి, అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఒక్కొక్క బ్లాగ్లో అయితే కొన్ని చెప్పుకుంటూ వచ్చేస్తా ఇప్పటి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, మొన్ననే రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో మన పిల్లలతో పాటు ఒక పాప ఎక్కుతుంది కదా ఇక్కడ వాళ్ళతో పాటు, ఆ పాప మీద అయితే కోత ఎగబడ్డది అనమాట. మొన్ననే చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటానని వెళ్ళింది షాప్ దగ్గరికి. వెళ్తారికి అవి తీసుకొని రిటర్న్ అయింది. రిటర్న్ అయినాక ఎగబడేసరికి మొన్న స్కూల్కి రాలే పాప అయితే ఈరోజు వచ్చిందనమాట. ఇట్లా పడ్డదనమాట మొత్తం ముఖం మీద. కానీ చిప్స్ ఇట్లా పట్టుకొని వస్తుంది కదా, అది ఇట్లా ఎదురుగా అయితే వచ్చేసి ఇట్లా పడ్డది. పడేసరికి పాప 2 రోజులు జ్వరం తగిలింది. జ్వరం తగులుతారికి తగ్గినాక ఈరోజు వచ్చింది మళ్ళీ స్కూల్కి. చూసే ఉంటారు ఆ పాపని, ఇంత ఉంటుంది, రిచ్ అంత ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక మళ్ళీ ఏంటంటే మీరు అడుగుతున్నారు, నేను లెంత్ వీడియోలోనే చెప్దామనేసి అనుకున్నాను. షార్ట్ వీడియోలలో 1 మినిటే షార్ట్ వీడియో, ఇక సరిపోదు దానికి నేను చెప్పే మ్యాటరు. అందుకని మళ్ళీ అయితే లెంత్ వీడియోలో చెప్దామని అయితే తీస్తున్నాను అనమాట. ఏంటంటే అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అత్తయ్య గారు ఎక్కడ, అత్తయ్య. సరే అండి, నేను ఇన్ని రోజులు వీడియోస్లలో అయితే అంటే వీడియోస్ అందరం కలిసి తీసాం. ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ లేనిది ఎవరికి చెప్పండి. ఒక ఆంటీ కూడా కామెంట్ పెట్టారు, ఉమాదేవి ఆంటీ అనేసి. ఏమనంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అర్థం చేసుకోవాలి మనమే అనేసి. కానీ అర్థం చేసుకుంటూ లేదు అంటే ఇన్ని రోజులు మీకు అనిపిస్తుంది కదా, ఏమని అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు కనిపించాలి, ఇప్పుడు ఎందుకు అనిపించట్లేదని. ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ గొడవలైనాయి అని వీడియోస్ కూడా తీసినాం కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోవచ్చు కదా. మళ్ళీ అడుగుతున్నారు. సరే పోనీలే, మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్దాం, క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా అనేసి మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ అసలు నా పని అయిపోయింది అనుకున్నా, ఇవాళ అంతా అదైంది ఫ్రెండ్స్. ఎందుకంటే బోలు తోముతున్నా, అప్పుడే బోలు తోముతుంటే కోత అయితే నాకు ఇట్లా మీద పడ్డది అనమాట. కొద్దిగా అయితే మా ఆయన లేడు, కొద్దిసేపు అయితే వస్తాడు అనగా నేను సరేలే ఇక పోదాం, అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని అన్నప్పుడు ముందే ఫోన్ చేసిండు అనమాట, రెడీ అయి ఉండు అంటే. దెబ్బ బోలు తోముతుంటే కోత వచ్చింది. అది ఎక్కడుందో గడ్డిలో ఉన్నట్టుంది చెట్ల సాటుకు, కానీ నాకు అనిపించలేదు. అయితే ఇక నేను దెబ్బ తోముకుంటాను, సైడ్ ఎటు చూడకుండా బోలకెళ్ళే చూసుకుంటూ తోగుతాను మళ్ళీ నేను. అయితే ఇక సడన్గా వచ్చి ఇట్లా మీద పడ్డదనమాట. ఇక్కడైతే కొంచెం దాని కాళ్ళు అయితే గీరకపోయినాయి, ఇక్కడ కొంచెం జుట్టు ఇట్లా లాగినట్టుగా చేసింది. ఇక సర్లే అని ఇక తర్వాత మళ్ళీ ఈ చేయికి అయితే కొంచెం తగిలింది దెబ్బ. ఇక తర్వాతకి అది దాన్ని అసలు నేను గట్టిగా అరుతారికే అది ఎమ్మటే ఇంకా మీద ఎగబడలే, ఇంకా ఎక్కువసేపు అయితే ఎగబడలే ఫ్రెండ్స్. మామూలుగా అట్లా మీద పడ్డది, ఇక్కడ పడ్డది తెలుసా. అసలు నాకు గుండె అయిపోయింది అనుకున్నా నేను, అంత భయమైంది తెలుసా నాకు. మా ఆయన వచ్చి నాకు చెప్తారు అమ్మ అట్లా అయింది అనేసి అన్నది. మరి జాగ్రత్తగా ఉండాలి, కర్ర పెట్టుకోవాలి కదా దగ్గర అనేసి అన్నాడు. కర్ర అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా ఫ్రెండ్స్, ఎక్స్పెక్ట్ చేస్తే అంటే కోతులు అప్పుడు లేవులే, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, కోతులు అప్పుడు లేవు. 1-2 ఉంటే నేను జాగ్రత్తలు తీసుకుంటా, కానీ అప్పుడు ఏం లేకుండా సడన్గా అది ఒక్కతే వచ్చింది, మళ్ళీ వచ్చి మీదనే పడ్డది. ఇక సరే అమ్మో, అసలు కాలు చేతులు ఆళ్ళకోసేపు ఇంట్లోకి వచ్చి నిలబడ్డాక తర్వాతకి మళ్ళీ బోళ్ళు అయితే తోమి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాంక్ దగ్గరికి అయితే పోయినాం ఫ్రెండ్స్. తర్వాత మా ఆయన వచ్చింది, అన్నం తిన్నా, ఒక 2 ముద్దలు కారం పొడితోటి బయలుదేరినాం అనమాట. ఇక బయలుదేరి ఇక ఇందాకలే ఇక వచ్చింది. ఓకేనా, ఇదన్నమాట మ్యాటర్. ఇవాళ జరిగిన ముచ్చట్లు అయితే ఇవి. ఓకేనా, ఇక నిన్న చాలామంది పెట్టారు కామెంట్లు, ఇవాళ కూడా పెడుతున్నారు, అందుకని నేను ఇది రిప్లై అయితే ఇస్తున్నా. ఇగో ఈ రూమ్లో అయితే ఉంటుంది, క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. ఒకసారి నేను చూపెట్టను అనట్లేదు, చూపెడతాను, ఒక వీడియోలో అయితే చూపెడతా, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. అబద్ధం ఎందుకు, అబద్ధాలు అవసరం లేదు, నిజాయితీగా వెళ్ళాలి అంతే. నా కాన్సెప్ట్ అయితే అది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఏదేదో డ్రామాలు ఆడుకుంటా వీడియోలు తీస్తున్నారు వ్యూస్ కొరకు, మాకు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలుగా ఉన్నది చెప్పుకొని ఏమంటారు కదా, ఉన్న దాంట్లో బ్రతుకులు మనవి. అలాంటప్పుడు నిజాయితీగా బ్రతుకుతే బాగుంటుంది అంతే. ఇక నా ఆలోచన అయితే అదనమాట.
ఇది వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువైనా పర్లే కానీ అన్ని ముచ్చట్లు చెప్పానని అయితే అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. పిల్లలు వస్తారు ఇక పోయి వస్తాం రోడ్కి.